सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरि ओं श्रीगुरुभ्यो नमः। हरि ओं. ఆత్మబంధువులారా, ఈరోజు అష్టావకర గీత 45వ భాగం చూడబోతున్నాం. అష్టావకర గీత 45వ భాగం మనకి 17 అధ్యాయాలు పూర్తయినాయి. ఇప్పుడు 18వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. 18వ అధ్యాయంలో అంటే ఇది చాలా పెద్దది అన్నిటికంటే. మిగిలిన అధ్యాయాల్లో సుమారుగా 25 లోపు శ్లోకాలు ఉంటాయి. కానీ ఈ 18వ అధ్యాయంలో మాత్రం 100 శ్లోకాలు ఉన్నాయన్నమాట. మొదటి శ్లోకం అష్టావక్ర ఉవాచ యస్య బోధోదయే తావత్ స్వప్నవత్ భవతి భ్రమః తస్మై సుఖైక రూపాయ నమః శాంతాయ తేజసే. ఇది మొదటి శ్లోకం. అంటే అష్టావక్ర మహర్షి ఇది ఒక మంగళ శ్లోకంలాగా తీసుకున్నారు. ఆత్మతత్వానికి నా నమస్సులు అంటున్నారు. అష్టావక్ర మహర్షి ఈ 18వ అధ్యాయంలో కూడా తన బోధను ఇంకా చక్కగా కొనసాగిస్తున్నారు. ఈ 100 శ్లోకాల్లో ఇది మొదటి శ్లోకం. ఇది మంగళ శ్లోకం అని మనం చెప్పుకోవచ్చు. అష్టావక్ర మహర్షి ఆత్మను లేక బ్రహ్మకు సాష్టాంగ నమస్కారాలు అంటున్నారన్నమాట. అంటే మనకి మాండూక్య భాషలో చెప్పాలంటే మాండూక్య ఉపనిషత్తులో తురీయం అంటాం ఆత్మను. అంటే తురీయ ఆత్మకు నా నమస్కారం. ఆత్మ యొక్క స్వభావం ఏమిటి? సుఖైక రూపాయ, అంటే శ్లోకంలో మాటలే చెప్పుకుంటున్నాం మనం. సుఖైక రూపాయ శాంతాయ తేజసే నమః. తేజస్ అంటే చైతన్య స్వరూపం, తేజస్ అంటే కాంతి లేకపోతే ప్రకాశం అని మనం సామాన్యంగా అర్థం చెప్పుకుంటాం. ఈ సందర్భంగా తేజస్ అంటే చైతన్యం, అంటే చైతన్యం యొక్క ప్రకాశం. శాంతాయ నమః అంటే తురీయం అని అర్థం. ఇక్కడ మాండూక్యంలోని మనం 7వ మంత్రాన్ని గుర్తు తెచ్చుకోవాలి. మనందరికీ కంఠోపాఠం వచ్చే మంత్రం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. శాంతం అంటే అన్ని కల్లోలాల నుండి విముక్తి, అంటే స్వస్థత, సంసారం నుండి స్వేచ్ఛ, అంటే శాంతి స్వరూపం, చైతన్యం, శాంతి. సుఖైక రూపాయ అంటే సుఖ స్వరూపం. సుఖ స్వరూపం అంటే ఆనందం. ఆనంద స్వరూపాయ నమః అంటే ఇక్కడ తైత్రీయోపనిషత్తును మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆనంద ఆత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట తదప్యేష శ్లోకో భవతి. ఇది మనకి బ్రహ్మానంద వల్లిలో అంటే తైత్రీయంలో 5వ మంత్రం. ఆత్మ అంటే ఆనంద స్వరూపం. మీకు ఒక విషయం స్పష్టంగా తెలియాలి. సత్, చిత్, ఆనందం. సత్ విజయవాడలో, చిత్తు హైదరాబాద్లో, ఆనందం అమెరికాలో, అట్లా 3 వేరు చోట్ల ఉండవు. సత్, చిత్, ఆనందం, సచ్చిదానందం అంటే ఒక్కటే. సత్ అన్నా, చిత్ అన్నా, ఆనందం అన్నా ఓన్లీ వన్. సత్, చిత్, ఆనందం. సత్ అంటే ఏంటి? ఉనికి. చిత్ అంటే ఎరుక. ఆనందం అంటే ఆనందం, ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, బ్లిస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జిస్టెన్స్ అంటే సత్, చిత్ అంటే కాన్షియస్నెస్, బ్లిస్ ఆనందం. ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, బ్లిస్, సత్, చిత్, ఆనందం. ఈ 3 ఒకటే. కాబట్టి
ఆనంద ఆత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట తదప్యేష శ్లోకో భవతి. ఆత్మ అంటే ఆనంద స్వరూపం. నీకు ఆత్మ తెలియాలంటే ఆనంద స్వరూపం తెలియాలి. ఇప్పుడు మనకు ఆనందం అనుభవంలోకి వస్తుంది కదా, ఏంటి ఇంకా తెలుసుకునేది ఏముంది? ఆనందం అనేది మనకు అనుభవంలోకి వస్తుంది, ఇంకా తెలుసుకునేది ఏముంది? శాస్త్రం ఏమి చెప్తుందంటే ప్రతి వ్యక్తి ఏదో ఒక టైంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, నిజమే. ఆనందం అసలు ఎక్కడి నుంచి వస్తుంది అనే జ్ఞానం కావాలి, అదే ఆత్మ. తర్వాత ప్రశ్న ఏంటి? ఏం తెలుసుకోవాలి నేను అంటే ఆనందం యొక్క స్వభావం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి కంఠోపాఠంగా వచ్చు, చైతన్యం స్వభావం మనకు తెలుసు కదా, మనకి పేజ్ మార్కర్లు ఉన్నాయి కదా, చైతన్యం 5 లక్షణాలు ఉన్నాయి కదా. ఆ చైతన్యం అనే మాట పక్కన పెట్టి ఆనందం అనే మాట పెట్టుకోవాలి. చైతన్యం యొక్క 5 లక్షణాలు ఆనందానికి కూడా మనం విస్తరింప చేయాలి. ఆనందం ఈ సృష్టిలోని ఏ వస్తువు నుండి రాదు, ఏ వ్యక్తి నుండి రాదు, ఏ పరిస్థితుల నుండి రాదు, మనస్సుతో సహా. ఆనందం మొదటి సూత్రం చెప్పుకుంటున్నాం. చైతన్యం శరీరంలోని భాగం కాదు, శరీరం యొక్క లక్షణం కాదు, శరీరం నుంచి ఉత్పత్తి చెందింది కాదు అని చెప్పుకుంటాం కదా. అలా ఆనందం ఈ సృష్టిలోని ఏ వస్తువు నుంచి, ఏ వ్యక్తి నుంచి, మరి మనసుతో సహా ఒక భాగం కాదు, ఒక లక్షణం కాదు, మరి అక్కడి నుంచి ఉత్పత్తి చెందింది కూడా కాదు. ఆనందం రెండోది స్వతంత్రమైంది, అది మనసు అంతటా వ్యాపించి. మనసు అంటే ఇక్కడ మనకి ఆనందమయ కోసం అనుకోవాలి మనం. మా ఆనందం ఆనందమయ కోసం అంటే మనసులోని ఆనందమయ కోసం అంతటా వ్యాపించి మన ఆనందింపజేస్తుంది, అది స్వతంత్రం. మూడో మాట, ఆనందం శరీరం, మనస్సు, ఈ అన్ని వ్యక్తులు వాటి సరిహద్దులకు మాత్రమే పరిమితం అవ్వలేదు. ఆనందం సర్వవ్యాపకం, ఆనందం అనంతం, కాబట్టి రూపం లేదు, ఆకారం లేదు. నాలుగోది, ఆనందం ఈ వస్తువులు, వ్యక్తులు, మనస్సు, ముఖ్యంగా మనస్సు పతనం చెందాక కూడా ఉంటుంది. మనస్సు పతనం చెందాక కూడా ఆనందం ఉంటుంది, లేదా వస్తువు పతనం చెందాక కూడా ఉంటుంది. సృష్టి అంతా లయించినా కూడా ఆనందం అలాగే ఉంటుంది. ఎందుకు? సర్వవ్యాపకం, ఆనందం నిత్యం. కాబట్టి శుద్ధ ఆనందం, 5వ పాయింట్, లాస్ట్ పాయింట్ మనం చెప్పుకుంటున్నాం. శుద్ధ ఆనందం మనకు కనపడదు, అనుభవానికి అందదు. ఎందుకని? గుర్తుపెట్టుకోండి, అనుభవానికి అందదు. ఎందుకని? అది లేక కాదు, ఆనందాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి. అంటే మనసు ఉంటేనే మనకు ఆనందం వ్యక్తం అవుతుంది, మనసు లేకపోతే వ్యక్తం కాదు. ఆనందాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి, మనసు లేదు కాబట్టి అది మనకు అనుభవంలోకి రాదు. అంత మాత్రం ఆనందం లేనట్టు కాదు. ఈ శుద్ధ ఆనందమే ఆత్మ యొక్క లక్షణం. కాబట్టి వేదాంతం ప్రకారం ప్రతి వ్యక్తిలో ఆత్మ ఉంది, ప్రతి వ్యక్తిలో ఆత్మ ఉంది. కాబట్టి అందరూ అంటే అందరు మనుషులు ఎల్లవేళలా ఆనందంగా ఉండాలి. అంటే వ్యక్త ఆనందం కావచ్చు, లేక అవ్యక్త ఆనందం కావచ్చు. కాబట్టి ఏ వ్యక్తి కూడా దుఃఖం అనేది ఉండకూడదు, ఎవరికి కూడా నిరతిశయ ఆనందం అంతే ఉండాలి. మరి దుఃఖం అంటే ఏమిటి? దుఃఖం అంటే ఏమిటి? అవ్యక్త ఆనందం మాత్రమే దుఃఖం అనాలి, గుర్తుపెట్టుకోండి. దుఃఖం అంటే అవ్యక్త ఆనందం అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి మరణించాడు, ఒక మరణించిన వ్యక్తి శరీరంలో కూడా చైతన్యం ఉంటుంది. మరణించిన వ్యక్తి శరీరంలో కూడా చైతన్యం ఉంటుంది. చైతన్యం 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 లూజ్గా మనం మాట్లాడతాం. చైతన్యం, శుద్ధ చైతన్యం అంటే సోపాధిక చైతన్యం, అంటే ఉపాధిలో ఉండే చైతన్యాన్ని సోపాధిక చైతన్యం అంటారు. ఉపాధిలో లేని చైతన్యాన్ని, శుద్ధ చైతన్యాన్ని నిరుపాధిక చైతన్యం అంటారు. అది
అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. మరణించిన వ్యక్తిలో సోపాధిక చైతన్యం ఉండదు, అంటే ఉపాధి లేదు కాబట్టి అక్కడ. ప్రతిబింబింప చేసే సూక్ష్మ శరీరం లేదు కాబట్టి ఆ వ్యక్తం కాదు, చైతన్యం వ్యక్తం కాదు. ఇప్పుడు శవం ఉంది, డెడ్ బాడీ, అన్కాన్షియస్. ఏంటి అర్థం? వేదాంతంలో గుర్తుపెట్టుకోండి, వేదాంతంలో అన్కాన్షియస్నెస్ అంటే వ్యక్తం కాని చైతన్యము. అవ్యక్తంగా ఉన్న చైతన్యం శవంలో కూడా ఉంటుంది. అవ్యక్తంగా ఉన్న చైతన్యం శవంలో కూడా ఉంటుంది. అలాగే నేను సంతోషంగా లేను అంటే ఏంటి అర్థం? వేదాంతం ఏం చెబుతుంది? నువ్వు సంతోషంగానే ఉన్నావు, నువ్వు సంతోషంగానే ఉన్నావు. దుఃఖం అంటే వ్యక్తం కాని ఆనందం, వ్యక్తం కాని ఆనందం అంటే అవ్యక్త ఆనందం. ఎందుకు ఆనందం వ్యక్తం అవటం లేదు? ఎందుకు అవటం లేదంటే నీ మనసులో మాలిన్యాలు ఉన్నాయి, నీ మనసు శుద్ధంగా లేదు కాబట్టి ఆనందం వ్యక్తం అవటం లేదు, అది దుఃఖం అనుకుంటున్నావు నువ్వు. కాబట్టి దుఃఖం అంటే అవ్యక్త ఆనందం. కాబట్టి ఆత్మందులారా, మనస్సు శుద్ధంగా ఉంటే ఆనందం వ్యక్తం అవుతుంది. మనస్సు అశుద్ధంగా ఉంటే ఆనందం వ్యక్తం కాదు. అటువంటి అశుద్ధ మనసులో ఆనందం వ్యక్తం కాదు. ఇంకా మీకు బాగా పట్టుకోవాలంటే ఒక మాట చెప్తా. ఒక అద్దం ఉంది, అంటే మిర్రర్. నా ముఖం అద్దంలో నాకు కనపడుతుంది, అంటే ప్రతిబింబంగా నాకు కనపడుతుంది, అనుభవంలో ఉంది. అద్దంలో నా ముఖం ప్రతిబింబంగా అనుభవంలో ఉంది. తర్వాత ఇప్పుడు అద్దం లేదు, నా ముఖం ప్రతిబింబంగా నాకు అనుభవంలో లేదు, కానీ నా ముఖం అలాగే ఉంది. గుర్తుపెట్టుకోండి, అద్దం ఉంది, నా ప్రతిబింబం ఉంది, నాకు అనుభవంలో ఉంది. అద్దం లేదు, ప్రతిబింబంగా నాకు అనుభవంలో లేదు, కానీ నా ముఖం అలాగే ఉంది. కానీ నా ముఖం నేను చూసుకోలేను, నా ముఖం నేను చూసుకోలేను. అర్థం లేదు కదా? నా ముఖం ఉందా లేదా అని నాకు అనుమానం రాదు. అద్దం ఉంటే ముఖం అనుభవంలో ఉంటుంది, అద్దం లేకపోతే నా ముఖం నాకు అనుభవంలోకి రాదు, అంతే. ముఖం మాత్రం అలాగే ఉంటుంది. అలాగే నా స్వాభావిక ఆనందం, ఆత్మానందం, బ్రహ్మానందం నేను అప్పుడప్పుడు అనుభవిస్తాను. ఒకవేళ ఆనందాన్ని నేను అనుభవించలేకపోతే దాని అర్థం మనస్సు ఆనందాన్ని ప్రతిబింబించలేకపోతున్నది అంతే. స్వాభావిక ఆనందం అలాగే నిత్యంగా సర్వవ్యాపకంగా ఉంటుంది. నేను స్వాభావిక ఆనందంగా నిత్యము ఎల్ల వేళలా ఉంటాను. నేను ఆత్మానందంగా ఉంటాను. శుద్ధ ఆనందాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి? మళ్ళీ చెబుతున్నా, శుద్ధ ఆనందాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి అని ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, జవాబు ఏం చెప్పాలి? నీ ముఖాన్ని, అసలు ముఖాన్ని అంటే ఒరిజినల్ ఫేస్ని నీవు ఎలా అనుభవంలోకి తెచ్చుకుంటావు? ఒరిజినల్ ముఖాన్ని నేను ఎప్పుడు అనుభవంలోకి తెచ్చుకోలేను, కానీ అది నా మెడ మీద ఉంటుంది అని నాకు స్పష్టంగా తెలుసు. అలాగే నా ఒరిజినల్ ఆనందం, నా శుద్ధ ఆనందం, నా ఆత్మానందం, నా బ్రహ్మానందం నేను ఎప్పుడు అనుభవంలోకి తెచ్చుకోలేను. నా ముఖాన్ని నేను ఎప్పుడు అనుభవంలోకి తెచ్చుకోలేను. అద్దంలో చూసేది నా ప్రతిబింబ ముఖం, అది ఒరిజినల్ ఫేస్ కాదు. ప్రతిబింబ చైతన్యం వేరు, శుద్ధ చైతన్యం వేరు. సోపాధిక చైతన్యం వేరు,
నిరుపాధిక చైతన్యం వేరు కదా. అలాగే నా ఒరిజినల్ ఆనందాన్ని నేను ఎప్పుడు అనుభవంలోకి తెచ్చుకోలేను. ఎందుకు? అది ఆబ్జెక్ట్ కాదు, అది దృశ్యం కాదు. ఎందుకు? అది నేనే, దృక్కు, సబ్జెక్టు, నేనే సబ్జెక్టు. సత్ చిత్ ఆనంద ఆత్మ. తురీయం నమః. నా నమస్కారం. తురీయం తెలుసుకున్నందువలన కలిగే ప్రయోజనం ఏమిటి? తురీయం లేక ఆత్మ. ప్రయోజనం ఏంటంటే అది నా ఉన్నత స్థితి. నా ఉన్నత స్థితికి నేను ఎదిగినప్పుడు, తురీయ ఆత్మగా నిలిచినప్పుడు జాగ్రత్త ప్రపంచం మిథ్య అని, అసత్యం అని తెలుస్తుంది. ఇదే లాభం. ఎలా జరుగుతుంది? ఉదాహరణ, నాకు స్వప్నం వచ్చింది. స్వప్నం నిజమా అబద్ధమా? స్వప్నం పక్కా నిజం అనిపిస్తుంది. ఎంతవరకు? నేను స్వప్నం నుండి మేలుకునే వరకు. మేలుకున్న స్థితి స్వప్న ప్రపంచం కంటే ఉన్నత స్థితి. మేలుకుంటే స్వప్నం మిథ్య అని తెలిసినట్లు తురీయ స్థితిలోకి నేను వెళ్ళగలిగితే జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్య అని తెలుస్తుంది. స్వప్నం నుండి మేలుకుంటే స్వప్నం మిథ్య అని తెలిసినట్టు తురీయ స్థితిలోకి నేను వెళ్ళగలిగితే, ఆధ్యాత్మికంగా వెళ్ళగలిగితే జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్య అని తెలుస్తుంది. అందుకని అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? యస్య బోధోదయే, అంటే ఒక వ్యక్తి తురీయ స్థితిలోకి వెళ్ళినప్పుడు, యస్య అంటే తురీయస్య, బోధ అంటే జ్ఞానం, ఉదయం అంటే కలగటం, ఉత్పన్నం అవటం అన్నమాట. భ్రమః భవతి, జగత్తంతా మిథ్య అని తెలుస్తుంది. భ్రమ అంటే మిథ్య, అధ్యాస, అబద్ధం అంటే యథార్థం కాదు. భవతి. ఉదాహరణ ఏం చెప్పారు? స్వప్నవత్, స్వప్నం వలె అన్నమాట. స్వప్నం మిథ్య అని స్వప్నంలో ఉన్నంత వరకు స్వప్న పురుషుడికి తెలియదు. మేలుకుంటేనే స్వప్నం మిథ్య అని తెలుస్తుంది. అలాగే తురీయ స్థితిలో మాత్రమే జాగ్రత్త ప్రపంచం మిథ్యగా తిరస్కరించగలం. జాగ్రత్త ప్రపంచం నిజం అని జాగ్రత్త పురుషుడికి అనిపిస్తుంది. ఎప్పుడు? జాగ్రత్త ప్రపంచంలో ఉన్నంత వరకు. పారమార్థిక సత్యంలో, పారమార్థిక స్థితిలో, ఆత్మస్థితిలో, అంటే తురీయ స్థితిలో, సాక్షి స్థితిలో మాత్రమే జాగ్రత్త ప్రపంచం మిథ్య అని, అసత్యం అని తెలుస్తుంది. నమః, నేను నమస్కరిస్తున్నాను. ఇది మొదటి శ్లోకం యొక్క తాత్పర్యం. అంటే అష్టావక్ర మహర్షి తురీయ నమస్కారంతో ఈ 18వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. తురీయ నమస్కారం అంటే ఆత్మకు నమస్కారం. రెండో శ్లోకం చూద్దాం. ఆర్జయిత్వా ఖిలాన్ అర్థాన్ భోగాన్ ఆప్నోతి పుష్కలాన్ నహి సర్వ పరిత్యాగం అంతరేణ సుఖీ భవేత్. 18వ అధ్యాయంలో రెండో శ్లోకం. చాలా బాగుంటుంది ఈ శ్లోకం. ఎందుకంటే మనకి మెటీరియల్ బెనిఫిట్స్ ఎక్కువ కనపడుతుంటాయి. అసంఖ్యాకమైన వస్తువులను ఆర్జించి పుష్కలంగా సుఖాలని, భోగాల్ని అనుభవించవచ్చు. వీటినన్నిటినీ త్యజిస్తేనే తప్ప, త్యజిస్తే గాని నిజమైన ఆనందం లభించదు. ఇది నా తాత్పర్యం క్లుప్తంగా. సో వస్తువులు పుష్కలంగా ఆర్జిస్తే సుఖాలని, భోగాలను అనుభవించవచ్చు. వాటిని త్యజిస్తే నిజమైన ఆనందం, వాటిని త్యజిస్తే గాని నిజమైన ఆనందం లభించదు. అంటే మీకేమర్థమైంది? ఇప్పుడు 2 రకాల ఆనందాలు చూసాం మనం. ఇప్పుడు 2 రకాల ఆనందాలు అంటే 2 రకాల ముఖాలు ఉన్నట్టు. ఒకటి నా అసలు ముఖం, రెండోది
నా ప్రతిబింబ ముఖం. నా అసలు ముఖం నేను అనుభవించలేను. ప్రతిబింబ ముఖం నేను అనుభవించగలను. ప్రతిబింబ ముఖానికి రాకపోకలున్నాయి. అసలు ముఖం వచ్చిపోయేది కాదు. అద్దం ఉన్నా అద్దం లేకపోయినా అసలు ముఖం అలాగే ఉంటుంది, మార్పు ఉండదు. ఇది అర్థమైతే ఇప్పుడు ముందుకెళ్దాం. వేదాంతంలో 2 ఆనందాలు ఉంటాయి. ఒకటి విషయ ఆనందము, ప్రతిబింబ ఆనందం అనమాట. అది పరిస్థితులు అనుకూలంగా ఉంటే ప్రతిబింబ ఆనందం ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే భార్య అనుకూలం, భర్త అనుకూలం, పిల్లలు అనుకూలం, అందరూ ఆహా ఓహో చాలా బాగుందన్నమాట. ఆఫీస్ పరిస్థితులు బాగున్నాయి, ఆర్థిక పరిస్థితి బాగుంది, ఆరోగ్యం బాగుంది, మనసు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మనస్సు ఒక ప్రతిబింబ మాధ్యమంగా పనిచేస్తుంది, ఒక అద్దంలాగా పనిచేస్తుంది. అటువంటి ఆనంద పరిస్థితులలో మనస్సు నా స్వరూపానందం అంటే ఆత్మానందం, ప్రతిబింబ ఆనందంగా నాకు అనుభవంలోకి వస్తుంది. ఇది విషయానందం. ఇదే విషయానందం సెన్స్ ప్లెషర్స్ అంటారు. అన్ని విషయానందాలు అనుభవంలోకి వస్తాయి. విషయానందం వల్ల ఒక ప్రయోజనం ఉంది, ఒక నష్టం ఉంది. విషయానందం వల్ల ప్రయోజనం ఉంది, నష్టం ఉంది. విషయానందం అనుభవంలోకి వస్తుంది, ఇది లాభం. నష్టం ఏంటి? అది శాశ్వతం కాదు, అది వచ్చిపోయేది, ఆయారం గయారం, అది నష్టం. సో ప్రతిబింబ ఆనందం విషయానందంగా అనుభవిస్తాం. ఒరిజినల్ ఆనందం లేక స్వాభావిక ఆనందం, ఆత్మానందం నేనే కాబట్టి నన్ను నేను అనుభవించేది ఏముంటుంది? అది సబ్జెక్ట్. సబ్జెక్టు ఆబ్జెక్ట్ని అనుభవంలోకి తెచ్చుకోగలదు. సబ్జెక్ట్ని ఎలా అనుభవిస్తుంది? ఇప్పుడు ప్రతిబింబానందం వల్ల నష్టం, లాభం ఏంటి? మనం అనుభవిస్తాం, ప్రతిబింబానందాన్ని అనుభవిస్తున్నాం, అది లాభం. నష్టం పరిస్థితులు అనుకూలిస్తేనే విషయానందం ఉంటుంది, మనకి ప్రతిబింబానందం ఉంటుంది. ఇది పరిస్థితులను అనుకూలిస్తే, అన్ని నిబంధనలు కండిషన్స్ అన్నమాట, కండిషన్స్ అప్లై. ఇన్ని కండిషన్స్ తో కూడిన ప్రతిబింబానందం తాత్కాలికం, టెంపరీ. అలాగే ఆత్మానందం వల్ల కూడా లాభ నష్టాలు 2 ఉన్నాయి. ఏమిటి లాభం? అది నిత్యం, శాశ్వతం, ఇది లాభం. అంటే నా ఒరిజినల్ ఫేస్ లాగా. నష్టం ఏమిటంటే నష్టం ఎప్పటికీ ఆత్మానందం నువ్వు అనుభవించలేవు. ఎప్పటికీ ఆత్మానందాన్ని నీవు అనుభవించలేవు. ఎందుకు? అది ఎక్స్పీరియన్సర్ దృక్కు. కాబట్టి సబ్జెక్ట్ ఎలా అనుభవిస్తుంది? మరి నీవు నిత్యానందాన్ని ఎలా అనుభవిస్తావు? నీవు నిత్యానందాన్ని, ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని ఎలా అనుభవిస్తావు? ఏం చెబుతుంది వేదాంతం? నీవు నిత్యానందాన్ని అనుభవించలేవు. జీవితంలో నీకు ఆనందాలు వస్తాయి, పోతాయి. నిత్యానందం కోసం సెటప్ను మార్చి భంగపడకు. కారు మారుస్తారు, కొంతమంది హెయిర్ స్టైల్ మారుస్తారు, కొంతమంది మరి బ్యూటీ పార్లర్కి వెళ్తారు, ఎన్నెన్నో ఫేషియల్స్ చేయించుకుంటారు. ఎన్ని సెటప్లు అంటే అసలు ఆనందం కోసం, నిత్యానందం కోసం సెటప్ను మార్చి భంగపడకు. అనిత్యమైనటువంటి విషయానందం, అనిత్యమైనటువంటి ప్రతిబింబానందం వస్తుంది. సెటప్ మారిస్తే వస్తుంది, కానీ అది తాత్కాలికం. వస్తువులను, వ్యక్తులను, పరిస్థితులను మారిస్తే నిత్యానందం రాదు. నిత్యానందం పొందాలంటే అహం నిత్య ఆనంద స్వరూప అస్మి. మళ్ళీ చెబుతున్నా, సెటప్ మారిస్తే విషయానందం వస్తుంది, అందులో అనుమానం లేదు, కానీ నిత్యానందం రాదు.
నిత్యానందం అన్నా, ఆత్మానందం అన్నా, బ్రహ్మానందం అన్నా, స్వాభావిక ఆనందం అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. నిత్యానందం ఎలా పొందాలి? ఎలా పొందాలంటే అహం నిత్య ఆనంద స్వరూప అస్మి అని తెలుసుకోవటమే. ఇక్కడ నేనెవరు? నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను ఆలోచనలు కాదు, కార్యకరణ సంఘాతానికి భిన్నంగా ఉన్న నేను. శ్లోకం చూద్దామా? అఖిలాన్ అర్థాన్ ఆర్జయత్వ అంటే అర్థ అంటే విషయ వస్తువులు, అఖిలాన్ అంటే అన్ని విషయ వస్తువులు, అంటే కోరుకున్న విషయ వస్తువులు, ఇష్టం ఉన్న విషయ వస్తువులు, ఆర్జయత్వ అంటే పొందటం, పుష్కలాన్ భోగాన్ ఆపునోతి సమృద్ధిగా పుష్కలంగా ఆనందంగా పొందుతాడు, అనుభవిస్తాడు. ఇది లాభం. ఆత్మానందం అనుభవించలేవు, భోగానందం వల్ల నష్టం, ఈ విషయానందం వల్ల నష్టం. ఏమిటది నష్టం? ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కొన్నావు, మంచి చాలా పెరేషియల్ బిల్డింగ్ నీది, మంచి లేదా చాలా ఖరీదైన కారు కొన్నావు, నీకు చాలా చాలా ఆనందం వస్తుంది. లేకపోతే గృహప్రవేశం అట్టహాసంగా చేస్తావు, ఒక 5,000 మందిని పిలుచుకున్నావు, చాలా మెను ఒక 60 ఐటమ్స్ మెనూలో పెట్టుకున్నావు, స్వీట్లే బోల్డ్ ఉన్నాయి, ఇలా ఎంతో ఎంతో అట్టహాసంగా చేసావు. ఒక కారు, ఒక రిబ్బన్తో వస్తుంది కారు, మంచి ఆ రిబ్బన్ కట్ చేస్తారు, ఫోటోలు తీస్తారు, అది చాలా పెద్ద పెద్ద కారు, బెంజ్ కారు అనుకో, నువ్వు ఓనర్, నువ్వు కారులో కూర్చున్నావు, ఫస్ట్ ట్రిప్, ఈ గురుదంపతులు కూడా కూర్చోబెట్టుకుంటావు, ఫస్ట్ ట్రిప్ కదా, ఎంతో ఆనందం అనిపిస్తావు, థ్రిల్ ఉంటుంది. రెండవ రోజు, మూడో రోజు, కొన్ని రోజులు అయిన తర్వాత నువ్వు అసలు బెంజ్ కారు ఓనర్ని అనే విషయం మర్చిపోతావు. కొన్ని రోజులు అయిన తర్వాత నీ జీవితంలో నీవు ఎన్ని వస్తువులను పొందావు? ఆ వస్తువుని పొందిన మొదటి రోజు ఆనందం గుర్తుకు తెచ్చుకో. ఇప్పుడు కొత్తగా బంధుత్వం కలుపుకుంటావు, పెళ్లి చేసుకున్నావు, ముళ్ళు వేసావు, అబ్బా ఎంత ఆనందమో కదా, చాలా చాలా ఆనందాన్ని అనుభవిస్తావు. నీకు లేక లేక ఒక బాబు పుడతాడు, దశరథుడి కంటే ఎక్కువ ఆనందిస్తావు. దశరథుడు రాముడు పుడితే ఎట్లా ఆనందించాడు అట్లా ఆనందిస్తావు, అత్యంత ఆనందం. మొదటి రోజు ఆనందం తీవ్రంగా ఉంటుంది, రోజులు గడిచిన కొద్దీ ఆనందం తగ్గి తగ్గి జీరోగా మారుతుంది, థ్రిల్ ఉండదు. మళ్ళీ ఆనందం కావాలండి నాకు, నేను పొందాలి, ఆనందం పొందాలి అనుకుంటే నువ్వు తీవ్రమైన ఆనందం తిరిగి పొందాలంటే ఏం చేయాలి? నువ్వు ఆ వస్తువుని కోల్పోయి మరల తిరిగి పొందాలి, ఆ వస్తువుని పోగొట్టుకుని మరల పొందాలి, అప్పుడు ఆనందం వస్తుంది. నీ దగ్గర ఒక పెద్ద బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ లో క్యాష్ ఉంది, చాలా చాలా క్యాష్ ఉంది. ఆ బ్యాగ్ ఎవరు దొంగ లాక్కుని పరిగెత్తున్నాడు, కొంత దూరం చేజింగ్ చేసావు, తర్వాత ఆ బ్యాగ్ నీ చేతికి చిక్కింది, ఆ దొంగ పారిపోయాడు. అబ్బా, ఆ బ్యాగ్ని గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుంటావు, ఎంతో ఆనందాన్ని అనుభవిస్తావు. నీకు అనుభవంలోకి వచ్చే ఆనందాలు ఇలాగే వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి అన్ని విషయానందాలు అనిత్యం. వ్యక్తులు ఈ అనిత్య సుఖం వెంట పరుగులు పెడతారు, వ్యక్తులు ఈ అనిత్య సుఖం వెంట పరుగులు పెడతారు. ఒకరోజు నిత్య సుఖం, నిత్య ఆనందం వస్తుందని ఆశిస్తారు, బలంగా నమ్ముతారు. వేదాంతంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఎదురు చూస్తారు. ఆ రోజు నిర్వికల్పక సమాధిలో నేను ఎంతో ఆనందం పొందాను, ఆ ఆనందం నేను తిరిగి పొందాలి అని అనుకుంటారు పిచ్చివాళ్ళు. అష్టావక్ర మహర్షి అంటున్నారు, అది జరగని పని. నీకు ఆత్మానందం లేక నిత్యానందం కావాలంటే ఎప్పటికీ పొందలేవు. నువ్వు అనుకో, ఇలా అనుకో, ఏమనుకుంటావు? నేను ఆత్మానందాన్ని సచ్చిదానందాన్ని అప్పుడప్పుడు మనస్సు ద్వారా ప్రతిబింబ ఆనందంగా
వ్యక్తమవుతున్నాను. నేను ఆత్మానందాన్ని. అప్పుడప్పుడు మనసు ద్వారా ప్రతిబింబ ఆనందంగా వ్యక్తమవుతున్నాను అని అనుకోవాలి. మైండ్ ఒక ఆబ్జెక్టు. అనుకూల పరిస్థితులు ఉంటే మనస్సు అనే ఆబ్జెక్ట్ ద్వారా, మనస్సు అనే మాధ్యమం ద్వారా నేను వ్యక్తమవుతాను. అప్పుడు మనస్సు ఆనందాన్ని అనుభవిస్తుంది. మనకి బ్రహ్మానందం 5వ మంత్రం చూసాం కదా, తస్య ప్రియం ఏవ శిరః మోదో దక్షిణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష. ప్రియ వృత్తి వస్తుంది, మోద వృత్తి వస్తుంది, ప్రమోద వృత్తి వస్తుంది, ఆనందం ప్రతిబింబిస్తుంది. ఈ వృత్తులు తొలగితే ఆనందం ఉండదు. ఏ ఆనందం ఉండదు? ప్రతిబింబ ఆనందం ఉండదు. ప్రతిబింబ ఆనందం లేకపోయినా కూడా జ్ఞాని ఏం చేస్తాడు? ప్రతిబింబ ఆనందం లేకపోయినా కూడా జ్ఞాని ఏం చేస్తాడు? ఆనందం పోలేదు. ఒరిజినల్ మాస్టర్ కాపీ, ఒరిజినల్ ఆనందం, ఆత్మానందం నేనే. కాబట్టి సుఖీ భవేత్. ఒక వ్యక్తికి నిత్య సుఖం లభించవచ్చు. నిత్య సుఖీ భవేత్ అని అర్థం. ఎప్పుడు నిత్య సుఖం లభిస్తుంది? సర్వ పరిత్యాగం అంతరేణ. అంటే నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను ఇంద్రియాలు కాదు అని అనుకుంటే, అవి ప్రతిబింబ మాధ్యమాలు మాత్రమే అనుకుంటే వాటినన్నింటినీ త్యజించాలి. పంచకోశాలు కూడా ప్రతిబింబ మాధ్యమాలని త్యజించాలి. నేనెవర్ని? అనుభవాలకు అందని ఆనంద ఆత్మ. సర్వ పరిత్యాగం అంటే పంచకోశ అభిమాన త్యాగేన. పంచకోశములు నేను కాదు, వాటిని ఒక దృశ్యంగా నేను చూస్తాను. నేను సబ్జెక్టు, వాటికి భిన్నంగా ఉన్నాను. నా స్వభావం ఏమిటి? ఆనంద స్వరూపం. ఆనంద స్వరూప. నేను ఆనంద స్వరూపం. నేను ఒరిజినల్ ఆనందం. నేను అనుభవంలోకి రావాల్సిన పని లేదు. నీవు అనుభవించాలంటే ఒక పద్ధతి ఉంది. ఏమిటది? ప్రతిబింబ ఆనందం అనుభవించు. ఆ ప్రతిబింబ ఆనందం అనిపించేటప్పుడు ఒక మాట అనుకో. ఏమనుకో? ఇది అనిత్యం. భగవద్గీతలో శ్లోకం ఉంది కదా, మనందరికీ బాగా వచ్చేది. ఏహి సంస్పర్శజాః భోగాః దుఃఖయోనయః ఏవ తే. ఎవరో అనుభవించు, శాశ్వతం కాదని తెలుసుకో. అట్లాగే జీవితాన్ని ఆస్వాదించు, జీవితం అనిత్యం అని తెలుసుకో. బంధుమిత్రులతో తీపి అనుభవాలు పంచుకో, బంధువులు బాంధవ్యాలు అనిత్యం అని తెలుసుకో. కాబట్టి నిత్య సుఖం నేనే, ఇది తెలుసుకోవాలి. పరిత్యాగం అంటే ఇక్కడ ఏమిటి? పంచకోశ అభిమాన పరిత్యాగం. 3వ శ్లోకం చూద్దాం. 18వ అధ్యాయంలో కర్తవ్య దుఃఖ మార్తాండ జ్వాలా దగ్ధాంతరాత్మనః కుతః ప్రశమపీయూష ధారా సార అమృతే సుఖం. అర్థమైపోయింది అందరికీ. అంటే తన కర్మల్లో నుండి జనించే దుఃఖమే, అంటే మనం డైలీ రొటీన్ ఎన్నో పనులు చేస్తుంటాం కదా, మన కర్మల్లో నుంచి జనించే దుఃఖమే సూర్య తాపం వలె తనను దగ్ధం చేస్తుంటే ఈ అంతరంగానికి, అటువంటి అంతరంగానికి శాంతి సుఖం ఎలా లభిస్తాయి? లభించవు. అంటే కోరికలు లేని స్థితి అనబడే అమృతపు జల్లు మాత్రమే ఆ అంతరంగానికి ఆనందాన్ని ఇవ్వగలదు. నేను ఆత్మానందం గుర్తించలేకపోయాను. కార్యకరణ సంఘాతంతో మమేకమైపోయాను అనుకోండి. అప్పుడు నేను కర్త అవుతాను, నేను ఒక వ్యక్తిని అవుతాను, ఒక మనిషిని అవుతాను. కర్త మాత్రమే కాదు,
పాత్ర పోషణ చేస్తాను. భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా, తాతగా, నాయనమ్మగా, యజమానిగా, ఒక ఉద్యోగిగా, ఒక పక్కింటి వాడిగా, ఇవన్నీ పాత్రలే. ఎన్ని పాత్రలున్నాయి? పెళ్లి ద్వారా బంధుత్వం కలిస్తే, పెళ్లి ద్వారా భార్యాభర్తలైతే ఏమవుతుంది? అతను భర్త అవుతాడు. భార్యతో బంధం ఉంటుంది. 3 ముళ్ళ బంధం. ఈ భార్యాభర్తల బంధంలోనే వందల కొలది కొత్త చుట్టరికాలు ఏర్పడతాయి. 3 ముళ్ళు 300 మందితో నూతన బంధుత్వం తెచ్చిపెట్టింది. ప్రతి పాత్రకు అనేక రకాలైన కర్తవ్యాలుంటాయి. అహంకారానికి చాలా చాలా పాత్రలున్నాయి. అష్టావక్ర మహర్షి అంటారు, మన ఇండియన్ కల్చర్‌లో వీటికి ప్రాధాన్యతలు చాలా ఎక్కువ. ఇప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళైతే నేను వేదాంతానికి వస్తాను. అంటే పిల్లలు సెటిల్ అయిపోతే నేను వేదాంతానికి వస్తాను అంటారు చాలామంది. వాళ్ళు రారు. వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతే కానీ వాళ్ళు వేదాంతానికి రారు. ఏంటి వస్తానని చెప్పావు కదా రాలేదేమిటి? లేదండి 6 మంత్స్ అమెరికాలో ఉండొచ్చానండి. బేబీ సిట్టింగ్ వెళ్తారు. ట్రాప్ చేస్తారు. అదొక ట్రాప్‌లో పడిపోతారనమాట. ఫ్యామిలీ ట్రాప్. కర్తవ్యాలు పెరుగుతాయి. కానీ తరగవు. ఒక పని అయ్యిందనుకుంటే 10 పనులు చేయాల్సినవి రెడీగా ఉంటాయి. అందువల్ల నేను ఒక అపూర్ణ వ్యక్తిగా భావిస్తాను. అసంతృప్తితో, ఒత్తిడితో, ఎప్పుడు అసంతృప్తే, ఎప్పుడు ఒత్తిడే. ఒక పని పూర్తయితే తాత్కాలిక ఆనందం పొందుతా. పిల్లలు పెళ్లి చేసుకున్నప్పుడు ఆనందం పొందినట్టు. హమ్మయ్య! పెళ్ళైపోయింది అని తృప్తిగా ఆనందాన్ని అనిపిస్తారు. అనిత్య ఆనందం. అంటే తండ్రిగా బాధ్యత పూర్తయింది. తాతగా బాధ్యత మొదలైంది. అలా ఎన్నెన్నో కొత్త బాధ్యతలు పుట్టుకొస్తాయి. కర్తగా నీకు నిత్య సుఖం లభించదు అంటున్నాడు అష్టావక్ర మహర్షి. కర్తగా నీకు నిత్య సుఖం లభించదు. కర్తకు భారం ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, నిద్ర పట్టదు. కర్తవ్యాలన్నీ కూడా మన మార్చ్ ఫాస్ట్ లాగా, ఇప్పుడు గవర్నరు జెండా వందనం మార్చ్ ఫాస్ట్ ఉంటుంది కదా, అట్లా ఒక లైన్‌లో మనసులోకి వచ్చి ఇబ్బంది పెడతాయి కర్తవ్యాలు. ఆ ఎజెండా లిస్ట్‌కి అంతం ఉండదు. అష్టావక్ర మహర్షి మనల్ని అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు? బాధ్యతలు అన్నీ సక్రమంగా నిర్వహించి ప్రశాంతంగా కూర్చునే రోజు నీకొస్తుందా? బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించి ప్రశాంతంగా కూర్చునే రోజు నీకొస్తుందా? అలలు రాదు. ఇది రాదు. ఏది రాదు? బాధ్యతలు అన్నీ సక్రమంగా నిర్వహించి, అమ్మా! నా బాధ్యతలు అయిపోయినాయి. నేను ప్రశాంతంగా కూర్చుంటున్నాను అనే రోజు నీకు రాదు. అలలు తగ్గిపోయిన తర్వాత సముద్ర స్నానం చేస్తాను. సముద్రం ముందు కూర్చొని అలలు తగ్గిపోయిన తర్వాత సముద్ర స్నానం చేస్తాను అని అనుకున్నాడు ఒక వ్యక్తి. ఒడ్డున కూర్చున్నాడు. ఇది సాధ్యమా? అలలు పోవు. అతను సముద్ర స్నానం చేయలేడు. మూర్ఖుడు. కర్తకు కర్తవ్యం ఉంటుంది. ఒకే ఒక ఉపాయం ఉంది. కర్తవ్యం తొలగించుకోవాలి. అది ఒక వేషం అనుకో. పాత్ర పోషణ అనుకోవాలి. ప్రపంచంలో ఒక డ్రామా వేయటానికి నాకో పాత్ర ఇచ్చాడు. ప్రపంచం అంతా జగన్ నాటకం. ఈ నాటకంలో నాకో పాత్ర ఉంది. నేను నటించాలి అనుకుని అప్పుడప్పుడు గ్రీన్ రూమ్‌కి రావాలి. గ్రీన్ రూమ్ కంటే గ్రీన్‌గా ఉంటుంది ఒక రూము అని అనుకోవద్దు. నీవు ఆంతర్యంలో ఇలా అనుకోవాలి. ఆంతర్యంలో వేషం తీసేయాలి. అంటే నీ పాత్ర పోషణ తీసేసి నమే మృత్యు శంక, నమే జాతి భేద, పితా నైవ మే నైవ మాత, న జన్మ, న బంధుర్, న మిత్రం, గురుర్నైవ శిష్య, చిదానంద రూప.
శివోహం శివోహం అహం శివ అహం శివ. ఇది గ్రీన్ రూమ్కి వచ్చి అంటే నువ్వు మనసులో ఇలా అనుకోవాలన్నమాట. వేషం తొలగించి అకర్త, అహం అకర్త, ఆ స్వభావంతో ఉండి నేను అన్ని బాధ్యతలకు కర్తవ్యాలకు అతీతమైన ఆత్మను అనుకోవాలి. అప్పుడప్పుడు అనుకోవాలి అట్లా. ఈ కర్తవ్యాలు, ఈ బాధ్యతలు, ఈ సమస్యలు ఫన్. ఇట్స్ ఎ ఫన్, ఒక ఆట, స్పోర్ట్. అది నా స్వభావం కాదు. నా స్వభావం ఆత్మ, నాది ఆత్మ స్వభావం. నేను సత్ చిత్ ఆనందం. అందువల్ల అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? బాధ్యతలతో తాదాత్మ్యం చెందవద్దు. మళ్ళీ చెబుతున్నా, బాధ్యతలు చెయ్యండి, చెయ్యొద్దంటల్లా. వెంటనే అరణ్యాలకు వెళ్ళిపోండి అని చెప్పరు. భర్తను వదిలిపెట్టు, భార్యను వదిలిపెట్టు, పిల్లలు వదిలిపెట్టు, అసలు ఎవరితో పట్టించుకోవద్దు, కళ్ళు మూసి కూర్చో, గదిలో కూర్చో, చీకటి లైట్ వేసుకోవద్దు, ఇట్లా చెప్పను. ఎవరు అట్లా చెప్పదు వేదాంతం. బాధ్యతలు నిర్వహించు, బాధ్యతలతో తాదాత్మ్యం చెందవద్దు. మనసు గ్రీన్ రూమ్ లో పెట్టుకో. గ్రీన్ రూమ్ లో పెట్టుకుని ఈ బాధ్యతలు, బంధాలు ఇవన్నీ కూడా దేహానికి, నేను దేహాన్ని కాదు అని అనుకోవటం. మనసును తేలిక చేసుకో, బరువులు తగ్గించుకో. బాధ్యతలకు అంతం ఉండదు, అలలు ఆగవు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు పిల్లలు మనకి దేశాల్లో ఉంటారు, ఇతర దేశాల్లో, ఆస్ట్రేలియా, మరి అమెరికా, కెనడా, ఐర్లాండ్, ఎక్కడెక్కడో ఉంటారు. తల్లిదండ్రులు ఎక్కడుంటారు? ఇండియాలో ఉంటారు. మరి పిల్లలు, ఆ పిల్లలు ఏం చేస్తారు? మరి దాన్ని ఏమంటారు, బాగా రియల్ ఎస్టేట్ అది చేయాలి కదా, దానికి ఇంకా ఇంకా పెంచుకోవాలి, ఆస్తులు పెంచుకోవాలని ఇండియాలో వాళ్ళు రారు ఇండియాకి. ఇండియాలో ఒక పెద్ద భవంతిని కట్టమంటారు, నిర్మించాలని సంకల్పిస్తారు. ఒక పెద్ద భవంతి, పెలేషియల్ బిల్డింగ్. తండ్రితో చెప్తారు, నాన్నగారు మీరు ఆ భవనాన్ని దగ్గరుండి దాన్ని నిర్మించండి, దాన్ని కన్స్ట్రక్షన్ అంతా చూసుకోండి, ఇది మీ డ్యూటీ నాన్నగారు, మీరేం చేయాల్సిన పని లేదు, అన్ని అవుట్ సోర్సింగే, అంతా వచ్చి వాళ్ళంతా పనులు చేసుకుంటారు, మీరు నాకు కుర్చీ వేసి కూర్చొని అక్కడ కూర్చోండి అంటారు. తండ్రి ఏమనుకుంటాడు? కలలుగా అంటాడు, ఏమని? నేను నా పిల్లలు నాకు ఆసరాగా ఉంటారు అనుకున్నాను, కానీ నా పిల్లలు నాకు భారం అయిపోయారు. ఇప్పుడు బిల్డింగ్ కట్టమంటున్నాడు, ఎటువంటి పనులు పెట్టాడు నాకు. ఒక పక్కన నేను వృద్ధుణ్ణి, నా భార్య వృద్ధురాలు, నేను వృద్ధురాలైన భార్యను చూసుకోవాలా, ఈ కొడుకు కట్టమని బిల్డింగ్ చూసుకోవాలా? ఆత్మబంధువులారా, అనుకున్నవి అనుకున్నట్లు జరగవు. ఇది జీవితం. కర్త అహంకార పాత్ర పోషణ చెయ్యాలి. ఒక ఆటగా బాధ్యతలు నిర్వహించాలి. వాటితో మమేకం అయిపోయి ఒత్తిడిని పెంచుకొని జీవితం నరకం చేసుకోకూడదు. లేదంటే ఒక చిన్న పరిష్కారం ఉంది, ఏమిటది? బీ సెల్ఫిష్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్. బీ సెల్ఫిష్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్, అదే పరిష్కారం. వేదాంతం ఏం చెబుతుంది? దీన్ని ఇంకో రకంగా చెబుతుంది. బీ సెల్ఫిష్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఇంకో రకంగా చెబుతుంది వేదాంతం. ఏంటది? గ్రీన్ రూమ్కి రా, అప్పుడప్పుడు గ్రీన్ రూమ్కి వచ్చి నీలో నువ్వు అనుకో, ఈ ప్రపంచం అంతా ఒక నాటక రంగం, టీవీ సీరియల్స్ లాగా అందరూ నటిస్తారు. మరణం కూడా అంతం కాదు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మరొక పాత్రలో ప్రవేశిస్తాం. అంతరాత్మ అంటే మనస్సు చూడండి దగ్ధం అవుతుందన్నమాట. అంటే మార్తాండ జ్వాల అంటే మండే సూర్యుడు. ఒక చిన్న పోలిక చెప్పారు ఇక్కడ మనకి ఈ శ్లోకంలో. సంసారి యొక్క మనస్సు బాధ్యతల భారంతో, కర్తవ్యాలతో వేడెక్కి తీవ్ర అలజడికి లోనై దహింపబడుతుంది. అంటే సూర్యతాపం దగ్ధం చేసినట్లు. సాధారణంగా మనకు వృద్ధాప్యంలో
రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో అయితే 40 సంవత్సరాలకే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. నిజానికి వయసు 40 సంవత్సరాలే. రోగ నిరోధక శక్తి దృష్ట్యా వయసు 70 సంవత్సరాలు. ఏమైంది డాక్టర్ గారు? మా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు. మరి నా పరిస్థితి ఎందుకు ఇలా అయింది? 40 సంవత్సరాలకే 70 సంవత్సరాలు అలాగా అయిపోయాను నేను. అంటే డాక్టర్ గారు ఏమంటారు? బాబు, నీ తల్లిదండ్రులు బాగానే ఉన్నారయ్యా, వాళ్ళకి ఒత్తిడి లేదు. నువ్వు పెద్ద ఒత్తిడి, స్ట్రెస్సు, నీ నీ బాడీలో అణువణువు స్ట్రెస్సే. నీ శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కడ ఉంటుందా? నువ్వు 40 ఏళ్ళు అంటే నువ్వు ఓటీలు చేస్తున్నావు. ఓటీ అంటే ఓవర్ టైం. ఓవర్ టైం ప్రకారం నీ వయసు 70 ఏళ్ళు. నిజంగా 40 ఏళ్ళు. ఇప్పుడు 70 ఏళ్ళు అయిపోయింది. ఓటీ చేస్తున్నావు కదా. 7-8 గంటలు పని చేస్తే రోజుకు చాలు. నువ్వు 17 గంటలు పని చేస్తున్నావు. ఒత్తిడి. ఐటీ కంపెనీ. రోజుకు 17 గంటలు. రాత్రిపూట ఏమో బెడ్ పక్కన సెల్ ఫోన్ ఉండాలి. పగల అమెరికా. మనకి పగల అమెరికాలో రాత్రి. పగలేమో ఇండియన్స్తో మీటింగు, రాత్రిపూట అమెరికా వాళ్ళతో మీటింగు. నిరంతరం ఒత్తిడి, ఆందోళన. శాలరీ నెలకు 2 లక్షలు. మనుషులందరూ వారి వృత్తులు, కర్తవ్యాలతో బాగా ఒత్తిడికి గురవుతున్నారు అని అష్టావక్ర మహర్షి అంటున్నారు. కుటుంబ వ్యవహారాలు బాగా పెంచుకుంటారు. బయటపడే మార్గం ఏమిటి? ఉద్యోగం మానే అని చెప్పడం లేదు. కుటుంబాన్ని వదిలిపెట్టు అని చెప్పడం లేదు. కర్తవ్యాలను నిర్వహించవద్దు అని చెప్పడం లేదు. ఒకే ఒక మార్గం, వేదాంత అధ్యయనం గురుముఖత సరిగా శ్రద్ధగా చెయ్యి. వేదాంత అధ్యయనం గురుముఖత సరిగా శ్రద్ధగా చెయ్యి. ఇదంతా అంటే మన జీవితం అంతా కూడా, మన జీవితంలో సంఘటనలు, పరిస్థితులు అన్నీ కూడా ఒక టీవీ సీరియల్. నేను సాక్షిగా తమాషాలు చూస్తున్నాను. స్వరూప నిష్టలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకోవాలి. స్వస్వరూప నిష్టలో ఉండి మన జీవితాన్ని ఒక ఆటగా మలుచుకోవాలి. శ్లోకం చూడండి. కుతః సుఖం అంటే డ్యూటీలు ఉన్నంత వరకు, బాధ్యతలు ఉన్నంత వరకు నీకు సుఖం ఎక్కడ? కర్తగా డ్యూటీలు తప్పవు. కర్త రోల్ని ఒక తాత్కాలిక వేషం అని భావించాలి. ఈ మిథ్యా ప్రపంచంలో కర్త ఒక వేషం. కర్తృత్వం మిథ్య, కర్మ మిథ్య, కర్మఫలం మిథ్య. చూడండి వేదాంతం ఏం చెబుతుందో. కుతః సుఖం, డ్యూటీలు ఉన్నంత వరకు నీకు సుఖం ఎక్కడ? కర్త రోల్లో ఒక తాత్కాలిక వేషం భావించాలి, నిజంగా భావించాలి, సీరియస్గా భావించాలి. ఈ మిథ్యా ప్రపంచంలో అసలు ప్రపంచం మిథ్య అంటే ప్రపంచంలో కదా కర్త కర్మ క్రియ అన్నీ ఉన్నాయి. ఈ మిథ్యా ప్రపంచంలో కర్త ఒక వేషం, కర్తృత్వం మిథ్య, కర్మ మిథ్య, కర్మఫలం మిథ్య. మరి నేనెవరు? నేను అకర్త తురీయం. నేను అకర్త తురీయం. నా అంతఃప్రజ్ఞం, నా బహిర్ప్రజ్ఞం. అంతఃప్రజ్ఞ నా బహిర్ప్రజ్ఞ నా ఉభయతః ప్రజ్ఞ. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. ఇది ఒక్కటే పరిష్కారం. నిధిధ్యాసనం ఒక్కటే పరిష్కారం. కర్తను ఈ శ్లోకంలో మండే సూర్యుడితో పోల్చాడు. కర్తను ఆత్మజ్ఞానాన్ని, అకర్త భావాన్ని అమృత ధారల వర్షంతో పోల్చారు. చూడండి, ఇది ఇక్కడ పోలిక ఎంత బాగుందో కదా. కర్తను అంటే మన బాధ్యతలను, మన కర్తవ్యాలని, మన కర్తృత్వాన్ని అంతా, మన పాత్ర పోషణని మండే సూర్యుడితో పోల్చాడు. ఆత్మజ్ఞానాన్ని, అహం అకర్త అని అనుకోవటాన్ని అమృత ధారల వర్షంతో పోల్చారు. ఇప్పుడు వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్నం బాగా వేడి వాతావరణం ఉంటుంది.
చాలా వడగాలి ఎక్కువగా ఉంది, చాలా వేడి ఎక్కువగా ఉంది, 44 డిగ్రీస్ 45 డిగ్రీస్ అని అనుకుంటాం కదా. అది చల్లటి వాతావరణంగా మనం మార్చలేం. చాలా హాట్ 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 వేడి. మరి మనం ఏం చేయలేం. ఒక్కసారిగా ఒక 10 నిమిషాలు అటువంటి వేడి వాతావరణంలో వాన కురిసింది అనుకోండి. ఒకసారిగా సడన్ గా ఒక 10 నిమిషాలు మంచి వాన కురిసింది, బాగా మంచిగా వాన కురిసింది. అప్పుడు ఏమైపోతుంది, ఆ వేడి వాతావరణం చల్లబడిపోతుంది. ఒక్కసారిగా చల్లబడిపోతుంది. కర్తృత్వం సూర్యుడు, అకర్తృత్వం వర్షం. అది ప్రశమ అంటే కర్తృత్వం పోవాలి. పీయూషధార అంటే అమృత ధారలు. సారహ అంటే బలం, శక్తి. రితే అంటే లేకుండా. అంటే ఆత్మజ్ఞానం అనేటటువంటి అమృత ధారల వర్షం వల్ల మాత్రమే సంసారం అనే మండే సూర్యుని వేడిని ఉపశమింపజేయగలము. మళ్ళీ చెబుతున్నా, ఆత్మజ్ఞానం అనేటటువంటి అమృత ధారల వర్షం వల్ల మాత్రమే సంసారం అనేటటువంటి మండే సూర్యుని వేడిని ఉపశమింపజేయగలం. కుతః సుఖం, కుతః సుఖం. ఆ సంసార సమస్యలతో నాకు సుఖం ఎక్కడ? ఉదయం నిద్ర లేవగానే ఆ రోజు చేయాల్సిన పనులు నిన్ను అసంతృప్తిగా, అసంపూర్తిగా మిగిలిన పనులు గుర్తుకు వస్తాయి. ఉదయం నిద్ర లేవగానే ఆ రోజు ఏం చేయాలో ముందు ఆలోచిస్తావు. తర్వాత నిన్న ఏం చేసావు, అసంపూర్తిగా చాలా పనులు మిగిలిపోయినాయి కదా, అవి గుర్తుకొస్తాయి. ఈ పనులు పూర్తయ్యే వరకు అసలు నేను బతుకుంటానా? అమ్మో, ఇన్ని పనుల, బ్యాంకు లోను, మరి బ్యాంకులో లోన్ ఉంది, అది తీర్చాల్సింది చాలా ఉంది బ్యాంకు లోను. ఇలా సంసార బాధ్యతలతో, ఒత్తిడితో, భారంగా ఉదయం నిద్రలేస్తాం. పరిష్కారం ఒకే ఒకటి ఉంది. నిద్ర లేస్తూనే ప్రాతస్మరణ స్తోత్రం పారాయణ చేయాలి. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మ తత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర సుషుప్తం అవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచభూత సంగః. ఇలా శంకరాచార్య మనకి ప్రాతస్మరణ స్తోత్రాలు ఇచ్చారు. ఆ స్తోత్రాలు రాకపోయినా పర్వాలా, మనకు ఉంది కదా, వేదాంత రత్నాలు ఉంది కదా, అది గుర్తించుకోండి. నేను దేహం కాదు, నేను ఆత్మని. ఆ వేదాంత రత్నాలు గుర్తు తెచ్చుకున్నా పర్వాలా, అది గుర్తు తెచ్చుకుని నిద్ర లేవాలి ఈ డ్యూటీల కంటే కూడా. అప్పుడు డ్యూటీలు చాలా తేలికైపోతాయి. ఒక కుటుంబ సభ్యుడుగా నేను నిద్ర లేవను, అదొక పెద్ద విషాదం. కుటుంబ సభ్యుడిగా నేను నిద్ర లేవను, నేను ఆత్మగా నిద్ర లేస్తాను. నేను చైతన్య స్వరూపాన్ని, నేను చైతన్య స్వరూపాన్ని. శాంతి, భద్రత, ఆనందం నాకెందుకు, నాలోనే ఉన్నాయి అవి. నేను, నా ఉనికి వలన ఈ శరీరానికి వెలుగొచ్చింది, జీవం వచ్చింది, జీవితం వచ్చింది. నా ఉనికి వలన ఈ శరీరానికి ప్రకాశం వచ్చి, చైతన్యం వచ్చి, జీవితం వచ్చి, అప్పుడు ఏం చేస్తుంది, ఈ జడ శరీరానికి జీవితం ఇచ్చింది నేనే. ఈ జడ ప్రపంచంతో వ్యవహారం నడుపుతుంది. జడ శరీరం జడ ప్రపంచంతో వ్యవహారం నడుపుతుంది. శరీరం జడం, ప్రపంచం జడం. ఇచ్చింది ఎవరు? నేనే, ఉనికినిచ్చాను. ఇలా ఆత్మగా నిద్ర లేవాలి. ఆది శంకరాచార్య చాలా ఇట్లాంటి ధ్యాన శ్లోకాలు చెప్పారు. మన ప్రాతస్మరణ స్తోత్రం లాంటివి. శాంతి, భద్రత, ఆనందం నాలోనే ఉన్నాయి. నా ఉనికి వలన ఇది పనిచేస్తుంది. ఇది తుస్సు, జడం, కేవలం నామరూపాలు. లోపల సబ్స్టెన్స్ నేనే, మట్టి నేనే. కుండ, బాణ, అది అది కోజాయి అన్ని నామరూపాలు. యాక్చువల్ సబ్స్టెన్స్ మట్టి. అలాగే సబ్స్టెన్స్ ఆత్మ, ఆత్మ బ్రహ్మ. ఈ బ్రహ్మ అనేక నామరూపాలతో ఉంది ప్రపంచంలో. నా భార్య నేనే, పిల్లలు నేనే, నువ్వెవరు నేనే.
ఈ జగత్తంతా నేనే, అంతా మిథ్య, మిథ్యగా నేనే, అసలు నేను నేనే, నేనే ఆత్మ, నేనే అనాత్మ. క్షేత్రం ఎవరు? నేనే. క్షేత్రజ్ఞుడు ఎవరు? నేనే. చేతన తత్వం ఎవరు? నేనే. అచేతన తత్వం ఎవరు? నేనే. ఇలా ఇలా అనుకోవాలి. నేను ఆత్మగా నిద్రలేస్తాను. ఆదిశంకరాచార్య ఎటువంటి ధ్యాన శ్లోకాలు ఇచ్చారు? ఆత్మానందంతో నిద్రలేస్తే కుటుంబ బాధ్యతలు, సమస్యలు, చింతలు అల్పమైపోతాయి. అష్టావక్ర మహర్షి అంటున్నారు, నీకు ఆత్మతత్వం మీద ఆసక్తి ఉంటే 18వ అధ్యాయం శ్రద్ధగా 100 శ్లోకాలు విను. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.